సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఓటర్కి ఒక ఓటర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వారు మొదలు పెట్టారు. సో ఇంటింటికి వెళ్ళి మా బూత్ లెవెల్ ఆఫీసరు ఓటర్ స్లిప్ పంపిణీ చేస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఏ ఇంట్లో తాళం అయితే అప్పుడు 2 సార్లు 3 సార్లు కూడా వెళ్తారు. కానీ కొన్ని మిగిలిన స్లిప్స్ 21st ఎలక్షన్ రోజున కూడా పోలింగ్ స్టేషన్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఓటర్ స్లిప్ ని చూపించి కూడా మీరు ఓటు వేసుకోవచ్చు. దానికి మిగతా వేరే ఐడి కార్డ్ ఏమీ అక్కర్లేదు. తర్వాత నిన్నే కలెక్టర్ గారితో, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారంగల్ వాళ్ళతో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేశాము. ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా 2 జనరల్ అబ్జర్వర్స్ వచ్చారు, ఒకరు ఎక్స్పెండిచర్ ఆఫీసర్ వచ్చారు. నేను దాంట్లో ఇప్పుడు మొబైల్ నెంబర్ కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు నోట్లో ఇచ్చాము. మీరు వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. ఇది కాకుండా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. దాంట్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ మొత్తం కంప్లైంట్ రికార్డ్ అయిపోతుంది. ఫుల్ కంప్లీట్ రికార్డ్ అయిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవడం జరిగింది అది SMS ద్వారా కంప్లైనెంట్కి వెళ్తుంది. అంటే కంప్లైనెంట్కి అది కూడా తెలిసిపోతుంది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అది కూడా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మనకి సుమారు 150 టీంలు అంటే చెక్ పోస్ట్ కానీ, మొబైల్ స్క్వాడ్స్ కానీ, తర్వాత వీడియో టీమ్స్ కానీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కానీ అలాంటి 150 టీమ్స్ పనిచేస్తున్నాయి. 1,14,00,00,000 రూపాయలు 1,14,00,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. కొంత మద్యం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మద్యం తీసుకొని వెళ్తున్నారు కాబట్టి సో అలాంటి సీజర్ కూడా స్టార్ట్ అయింది. కానీ ప్రజలకి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తప్పనిసరిగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఇన్ఫార్మ్ చేయాలి. టోల్ ఫ్రీ నంబర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా మొబైల్ స్క్వాడ్స్కి వెళ్ళిపోతుంది. అదే మాదిరిగా ప్రస్తుతంగా ఎక్సెప్ట్ 1